జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు స్థానచలనం కలిగింది. జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు పడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఆమె టీజీఓ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు. 2010 నుంచి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు మమత. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ కూడా చెప్పారు. మమత స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అభిలాష అభినవ్ను నియమించింది ప్రభుత్వం. మొత్తం మీద జీహెచ్ఎంసీ కమిషనర్లపై జోనల్ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతపై కూడా బదిలీ వేటు పడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఆమెను బాధ్యతలు అప్పగించారు. మమత ప్రస్తుతం టీజీఓ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు. 2010 నుంచి ఆమె జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కూడా ఆమె విషయం చెప్పింది. అయితే మమత స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అభిలాష అభినవ్ను నియమించింది ప్రభుత్వం. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ప్రభుత్వం జీహెచ్ఎంసీలో కూడా ప్రక్షాళన చేపట్టినట్టుగా తెలుస్తుంది. జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిందని పేరున్నటువంటి కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మమత బదిలీకి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే జోనల్ కమిషనర్ల పైన బదిలీ వేటు పడింది. స్థానచలనం అందరికీ కూడా. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్గా నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కూకట్పల్లి నుంచి మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత, పెండింగ్ తర్వాత, అంటే దాదాపు 9 సంవత్సరాలకు పైగా ఒకే చోట ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా రోజుల నుంచి కూడా. సో దాంట్లో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పడంతో ఆమె పైన బదిలీ వేటు పడ్డటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. త్వరలోనే మమతని అక్కడి నుంచి బదిలీ చేయనున్నారు అనేటువంటిది. దాంట్లో భాగంగానే ఈ బదిలీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఒకసారి జోనల్ కమిషన్ల పైన ఆరోపణలు వచ్చినప్పుడు స్థానచలనం చేయాలన్నప్పుడు 2021 ఆ ప్రాంతంలో మమతను బదిలీ చేసినటువంటి పరిస్థితుల్లో ఉదయం బదిలీ చేసి సాయంత్రానికి అదే ఆమె కుకట్పల్లి నుంచి ఎల్బీనగర్ జోన్కి బదిలీ చేశారు అప్పుడు గతంలో. కానీ వెనకాల కొద్దిమంది పెద్దలు హస్తం ఉండి వెంటనే ఆమెను మరి తిరిగి సాయంత్రానికల్లా మళ్ళీ కుకట్పల్లికి యథాతిథి స్థానానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు అంత పెద్ద ఇంపాక్ట్ చూపించగలిగారు మమత. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను బదిలీ చేసినటువంటి పరిస్థితి. రామ్ రైట్. అలాగే ఇక జోనల్ కమిషనర్ల బదిలీలకు సంబంధించి ముఖ్యంగా ఇటు అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ ప్రక్షాళన చేపట్టే పనిలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి కూడా కమిషనర్లుగా కావచ్చు, అట్లాగే జోనల్ స్థాయిలో కావచ్చు, మిగతా స్థాయిలో ఆఫీసర్లంతా కూడా అక్కడే తిష్ట వేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ప్రక్షాళన చర్యలు చేపట్టబోతుంది? అలాగే జీహెచ్ఎంసీని పూర్తిగా ప్రభుత్వం ప్రక్షాళన చేసే దిశలో దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా చాలా మంది పైన బదిలీ వేటు పడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం వరుసగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత వీళ్ళంతా కీలక శాఖల్లో పనిచేసినటువంటి అధికారుల పైన వేటు పడుతూ ఉంది. వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ల పైన, జోనల్ కమిషనర్ల పైన బదిలీ వేటు పడుతూ ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకే చోట స్థానచలనం, చాలా సంవత్సరాల నుంచి ఒకే చోట పనిచేయడము, కొద్ది మందికి అనుకూలంగా పనిచేశారు అప్పుడున్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అందరినీ బదిలీ వేటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మమత టీజీఓ, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి, ఆయన తర్వాత సెకండ్ పొజిషన్లో చాలా కీలకంగా వ్యవహరించారు మమత. సో చాలా అంటే ఆ విషయంలో కొన్ని విషయాలలో ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఉద్యోగుల నుంచి, గెస్టెడ్ ఆఫీసర్ తరఫు నుంచి వ్యతిరేకత రాకుండా కావచ్చు, అనేక అంశాల్లో వీళ్ళు ముందుండి గత ప్రభుత్వానికి వెనుదనుగా నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరందరికీ స్థానచలనం భయం పట్టుకుంది. దాదాపు ఇప్పటికీ బదిలీ వేటు పడింది కొద్దిమంది పైన. ఇంకా సాయంత్రానికల్లా, ఇంకా రేపటి వరకల్లా ఇంకా కొద్దిమంది పైన బదిలీ వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత పోలీస్ క్యాడర్లోనే అనేక బదిలీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా జీహెచ్ఎంసీ కమిషనర్ల పైన, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల పైన పూర్తి స్థాయి బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మమత కావచ్చు, వీళ్ళందరి బదిలీలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మమత కుక్కటిపల్లిని వదిలి వేరే జోన్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలిగినటువంటి పరిస్థితి. ఇందాక మాట్లాడుకున్నట్టు గతంలో ఎల్బీనగర్ జోన్
పరిధికి ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తే సాయంత్రానికల్లా తిరిగి మళ్ళీ కొత్త జీవోతో అదే సొంత ప్రాంతానికి వచ్చినటువంటి కూకట్పల్లి ఏరియాకి వచ్చినటువంటి సిచ్యువేషన్ గతంలో కనపడింది. కానీ ఇక ముందు ఈ ప్రభుత్వంలో అలా ఉండకపోవచ్చు. గత ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో ఎవరెవరైతే అనుకూలంగా పనిచేస్తారో వారందరిపైన బదిలీ వేటు పడేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, అలాగే మమత విషయంలో గతంలో ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం అంటే అప్పట్లో హవా నడిచింది. మరి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం. అంటే ఇది అంత ప్రాధాన్యత ఉన్న పోస్టే అనుకోవచ్చా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సంబంధించి ఎట్లాంటి బాధ్యతలు ఉండే అవకాశం ఉన్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా అప్రాధాన్యతమైనటువంటి పోస్ట్గానే చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు మమత, వారి కనుసన్నల్లోనే నడిచారు. అంటే వ్యతిరేకంగా ఎక్కడో పనిచేయలేదు, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగానే ఉన్నారు. గెస్టెడ్ ఆఫీసర్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగస్తుల ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా మెలిగినటువంటి పరిస్థితి. సో అలాంటి అధికారులందరినీ, ఆ ప్రభుత్వ అధికారులందరినీ ఈ రకంగా బదిలీల వేటు పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దాంట్లో భాగంగానే ఈమెకు అప్రాధాన్యత పోస్ట్ కిందనే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటి వరకు టోటల్ కుక్కట్పల్లి జోనల్ అంతా కూడా జోనల్ కమిషనర్గా పనిచేసినటువంటి మమతకి ఇప్పుడు ఇచ్చినటువంటి పోస్టుతో కాస్త అప్రాధాన్యతగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ప్రాధాన్యత ఆ పోస్టుకు ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. దాంట్లో భాగంగానే బదిలీ వేటు పడింది. రైట్, అలాగే మధు, జిహెచ్ఎంసీకి సంబంధించి కేవలం జోనల్ కమిషనర్ల స్థానచలనంతోనే ప్రభుత్వం సరిపెట్టబోతుందా, లేదంటే ఇంకా పూర్తి స్థాయిలో అంటే గత 10 ఏళ్ల నుంచి కూడా వేళ్ళునికిపోయినటువంటి కొంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అట్లాగే కొంత అంటే అనుకూలంగా వ్యవహరించిన గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ బదిలీలు చేపట్టే అవకాశం ఉందా? జోనల్ స్థాయి కావచ్చు, అలాగే కింది స్థాయి నుంచి కూడా డిప్యూటీ కమిషనర్ల స్థాయి నుంచి కూడా ఇదంతా కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా కేవలం జోనల్ కమిషనర్ల పైనే కాకుండా డిప్యూటీ కమిషనర్ల పైన కావచ్చు, తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఇలా అనేక మంది అధికారులు కీలకంగా చాలా సంవత్సరాల నుంచి ఒకే సంస్థలో ఒకే చోట ఎవరైతే చాలా రోజుల నుంచి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారో, అక్కడే పాతుకుపోయి ఉన్నారో, ట్రాన్స్ఫర్ లేకుండా అక్కడ నుంచి బదిలీలు జరగకుండా వారందరిపైన బదిలీ వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తమకు అనుకూలంగా ఉండేటువంటి వారు, లేదంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారందరినీ తొలగించి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ కూడా కావచ్చు, తర్వాత డిప్యూటీ కమిషనర్ కావచ్చు, ఇటు ఓవరాల్గా జిహెచ్ఎంసీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆయన సూచన మేరకు బదిలీలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా పనిలో ఉన్నారు. గత ప్రభుత్వానికి సానుకూలంగా వారితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అధికారులు ఎవరు అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. అందినటువంటి కంప్లైంట్స్ ప్రకారం, వచ్చినటువంటి వినతుల ప్రకారం వారిపైన బదిలీ పడేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా బదిలీ పడి వారందరికీ అప్రాధాన్యత పోస్టులు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సంబంధించి కూడా వారిపైన అప్రాధాన్యత పోస్టులకు వెళ్ళిపోయారు, బదిలీ వేటు పడినటువంటి పరిస్థితి. సో ఇలాగే జోనల్ సంబంధించి జిహెచ్ఎంసీ సరౌండింగ్లో జరుగుతున్నటువంటి బదిలీలపైన కూడా మార్క్ రాజకీయం చూపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే మమత, ఇంకా కొద్దిమంది కమిషనర్లు, జోనల్ కమిషనర్ల పైన బదిలీ వేటు పడింది. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సరౌండింగ్లో ప్రభుత్వ అధికారుల పైన బదిలీ వేటు పడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు స్థానచలనం కలిగింది. జోనల్ కమిషనర్ వి మమతపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. మమత టీజీఓ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు. 2010 నుంచి జిహెచ్ఎంసీలో ఆమె పనిచేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఆమె విశేష చెప్పారు. ఇక మమత స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అభిలాష అభినవ్ను ప్రభుత్వం నియమించింది.